ఇక ఏపీ వ్యాప్తంగా పాల డైరీలు విక్రయ కేంద్రాల్లో కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు కొనసాగిస్తున్నారు. అటు కాకినాడ జిల్లా గాని ఉభయ గోదావరి జిల్లాల్లో కానీ పలు శాంపిల్స్ ను కూడా సేకరించి అధికారులు హైదరాబాద్ ల్యాబ్స్ కి కూడా పంపిస్తున్న నేపథ్యంలో లేటెస్ట్ అప్డేట్స్ రాజాబాబు అందిస్తారు. రాజాబాబు, విజయ చంద్రిక, ప్రస్తుతం అయితే గనక రాజమండ్రిలో కల్తీ పాలు ఘటనకు సంబంధించి ఫుడ్ సేఫ్టీ అధికారులు విస్తృతంగా పాల కేంద్రాల్లో అదే విధంగా ఎవరైతే పాలు వ్యాపారులు విక్రయిస్తున్నారో వాళ్ళందరి మీద కూడా తనిఖీలు చేస్తున్నారు. పాలు శాంపిల్ సేకరిస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లాకి సంబంధించి ఇక్కడ పాలు శాంపిల్ సేకరించి కాకినాడ జేఎన్టీకి పంపుతారు. అక్కడి నుంచి ఫలితాలు వచ్చిన తర్వాత వాళ్ళపై చర్యలు తీసుకునే విధంగా కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు మాత్రం ప్రస్తుతం ఈ రోజు తనిఖీలు చేస్తున్నారు. అయితే ఈ కల్తీ పాలకు సంబంధించి ఎవరైతే రాజమండ్రిలోని ప్రైవేట్ ఆసుపత్రిలో 12 మంది మొత్తం చికిత్స పొందుతున్నారో వాళ్ళకి సంబంధించి 9 పరిస్థితి కొంచెం క్రిటికల్ గా ఉందని కూడా అధికారులు చెప్తున్నారు. విషమంగా ఉందని. వీళ్ళకి సంబంధించి ముంబై నుంచి ఓబీ పిజల్ అనే మెడిసిన్ కూడా పేషెంట్స్ కోసం తీసుకొచ్చారు, రాజమండ్రి తీసుకొచ్చారు. ప్రస్తుతం ఈ రోజు కొంతమందిలో యూరిన్ అవుట్పుట్స్ కూడా ప్రారంభమైనట్టు కూడా అధికారులు చెప్పారు. ప్రస్తుతం అయితే కనుక 9 పరిస్థితి విషమంగా ఉంది. ఆ 3 చిన్నారులు ఎవరైతే రెయిన్బో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారో వాళ్ళ పరిస్థితి కాస్త మెరుగుపడిందనేది కూడా అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం వీళ్ళకి మెరుగైన వైద్యం అందించేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. మరొక పక్కన చూస్తే కనుక ఇప్పటికే ఎవరైతే బాధితులు ఉన్నారో 12 మంది నుంచి కూడా రక్తము, 3 నుంచి మూత్ర నమూనాలు కూడా సేకరించారు. దీనికి టాక్సికాలజీ పరీక్షల నిమిత్తము ఈ రక్త నమూనాలు తిరుపతిలోని ఐఐటి కూడా పంపించారు. ప్రస్తుతం అయితే కనుక మెరుగైన వైద్యం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిన నేపథ్యంలో ప్రస్తుతం కుటుంబ సభ్యుల సమక్షంలోనే వైద్యం అందిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. మరో పక్క చూస్తే కనుక గణేష్ ను 5 రోజులు ఎవరైతే పాలు కల్తీ చేశారో పాలు వ్యాపారి గణేష్ ను కూడా 5 రోజులు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ కూడా పోలీసులు జిల్లా న్యాయస్థానానికి పిటిషన్ ఇచ్చారు. ఆ నిందితుడు ఏదైతే గణేష్ ఉన్నాడో గణేష్ ఫోన్ లోని ఫోటోలు, అదే విధంగా ఈ కూలింగ్ కి సంబంధించి ప్రేజర్ ఫోటోలు, ప్రేజర్ కు మరమ్మతులు చేసిన ఫోటోలు, అదే విధంగా కూలెంట్ లీకేజీ, పాలు గడ్డగట్టడం ఇవన్నీ కూడా ఈ నిందితుడు గణేష్ సెల్ ఫోన్ లో ఫోటోలు కూడా పోలీసులు సేకరించారు. ఈ నేపథ్యంలో దర్యాప్తు ముమ్మరంగా సాగుతుంది. ప్రస్తుతం అయితే కనుక ఇప్పటి వరకు కూడా మొత్తం చాలా మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. అంటే గణేష్ 110 మంది ఇళ్లకు పాలు పోసాడు. దాంట్లో 135 మందిని గుర్తించి వాళ్ళకి రక్త నమూనాలు కూడా సేకరించారు. ప్రస్తుతం విశాఖకు చెందిన ప్రముఖ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ రవిరాజు సూచనల మేరకు ప్రస్తుతం ముంబై నుంచి కూడా ఇంజక్షన్లు రప్పించారు. డాక్టర్ రవిరాజు పర్యవేక్షణలో ప్రస్తుతం వైద్యం అందుతుంది. ఈ రోజు మంత్రి కందుల దుర్గేష్, కలెక్టర్ కీర్తి చేకూరి కూడా బాధితులను పరామర్శించారు. ఎట్టి పరిస్థితుల్లోని కూడా వ్యాపారులు పాలు కల్తీ చేస్తే కనుక, ఆహార పదార్థాలు కల్తీ చేస్తే కనుక ఇక నుంచి కఠిన చర్యలు తీసుకుంటాము, ఉపేక్షించేది లేదని కూడా హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం అయితే కనుక ఏదైతే బాధితుల నుంచి సేకరించిన రక్త నమూనాలు కావచ్చు, అదేవిధంగా పాలు, పెరుగు నమూనాలు కూడా ల్యాబొరేటరీకి పంపించారు. రేపు వచ్చే ఫలితాలు రేపు కానీ ఎల్లుండి కానీ వచ్చే అవకాశం ఉంది. ఫలితాలు వచ్చిన తర్వాత కారణం ఏంటి, చట్టపరమైన చర్యలు ఏం తీసుకోవాలనేది కూడా అధికారులు వెల్లడించే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే కనుక వెంటిలేటర్ పైన 8 మంది చికిత్స పొందుతున్న నేపథ్యంలో వాళ్ళ కుటుంబ సభ్యుల్లో మాత్రం ఆందోళన వ్యక్తమవుతుంది. కళ్ళెదుటికుంటేనే వాళ్ళు ఈ కల్తీ పాలు తాగి వెంటిలేటర్ పైకి వెళ్లడంతో కుటుంబ సభ్యులు మాత్రం తీవ్ర ఆందోళన వ్యక్తమవుతుంది. విజయ చంద్రిక. ఓకే రాజాబాబు, థ్యాంక్ యూ. ఇక కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గంలో కూడా పాల డైరీలు, విక్రయ కేంద్రాల్లో ఆహార భద్రతా అధికారులు తనిఖీలు నిర్వహించారు. పాలను సేకరించి పరీక్షలకు శాంపిల్స్ ను పంపిస్తున్నారు. ఇక కాకినాడ దగ్గర నుంచి మా ప్రతినిధి అప్పారావు అప్డేట్స్ అందిస్తారు. అప్పారావు.
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో పలు స్వీట్ షాపుల్లో మున్సిపల్ కమిషనర్ ఆకస్మిక తనిఖీలు జరిపారు. 1500 కేజీల వెన్న, 1500 కేజీల నెయ్యిని సీజ్ చేశారు. శాంపిల్స్ సేకరించి టెస్టులను ల్యాబ్ కు పంపించారు. అపరిశుభ్ర వాతావరణంలో వెన్నను పెట్టడంపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ల్యాబ్ టెస్ట్ రిపోర్ట్ వచ్చాక చర్యలు చేపడతామని అధికారులు తెలిపారు.